నమస్తే, నేను జాకిర్ హుసేన్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు స్త్రీ శక్తి అనే పేరుతోటి ఫ్రీ బస్ పథకాన్ని అయితే అమల్లోకి తీసుకొచ్చేసారు. దాని గురించి అయితే మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి దీని గురించి క్లుప్తంగా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హలో. సార్, ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు పథకం ఎలా ఉందంటే ఏం చెప్తారు సార్? మిగతా రాష్ట్రాల కంటే అద్భుతంగా ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు పథకం అనేది సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ కొన్ని బాలరిష్టాలను మనం చూసాం. ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసేటువంటి క్రమంలో దేశవ్యాప్తంగా దాదాపు 6-7 రాష్ట్రాల్లో ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల కంటే కూడా బెటర్గా అధ్యయనం చేసి దీన్ని ఎలా నిర్వహించాలి, మహిళలకు ఎలా ఇబ్బందులు కలగకుండా అమలు చేయాలి అనే దాని మీద వాళ్ళు స్టడీ చేసిన తర్వాతనే దీన్ని అమలు చేశారు. అందుకే ఫస్ట్ 30 గంటల్లోనే, అంటే తొలి రోజుల్లోనే 12 లక్షల మంది ప్రయాణించారు ఉచితంగా మహిళలు. సక్సెస్ అయింది. ఇది ఈ పథకం యాక్చువల్గా నేను గుర్తు చేయదలుచుకున్నా, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా ఏం చెప్పారనంటే, ఆయన పల్లె వెలుగుకి ఇస్తానన్నారు. విత్ ఇన్ ది డిస్టిక్ నేను ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తానని చెప్పి ఎన్నికల ప్రచారంలో చెప్పారు ఆయన. కానీ ఆ తర్వాత మహిళలు స్వావలంబన కోసం, ఆర్థిక స్వావలంబన కోసం, మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్పకపోయినప్పటికీ ఇప్పుడు 5 రకాల బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించారు. దీంతో పాటు రాష్ట్రాన్ని యూనిట్గా, రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మీరు ప్రయాణించవచ్చు అని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ప్రచారంలో ఆయన చెప్పినటువంటి హామీ ఏంటంటే, పల్లె వెలుగులో ఉచిత విత్ ఇన్ ది డిస్టిక్ నేను ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కల్పిస్తాను అని చెప్పారు ఆయన. ఆ విధంగా చెప్పడానికి కారణం ఏంటి? పల్లెటూరు నుంచి అనేక మంది కూరగాయలు, పాలు, పెరుగు ఇవి అమ్ముకోవడానికి సమీపంలో ఉండేటువంటి పట్టణాలకు వస్తారు. కాబట్టి విత్ ఇన్ ది డిస్టిక్ సరిపోతుందని చెప్పి ఆయన అప్పుడు ఆ ప్రకటన చేశారు ఎన్నికలకు ముందు. అంటే ఇప్పుడు 26 జిల్లాలు ఉన్నాయి, కానీ 13 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు. ఆ 13 జిల్లాలను యూనిట్గా, ఒక్కొక్క జిల్లాని యూనిట్గా తీసుకొని ఇస్తానని చెప్పారు అప్పుడు. నాకు ఎన్నికల ప్రచారంలో ఆయన చెప్పింది నాకు గుర్తుంది కాబట్టి చెప్తున్నా. అయితే ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు, అసలు ఏసీ బస్సుల్లో ఎందుకు ఇవ్వలేదు, అలాగే రాష్ట్రాలు అంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటువంటి బస్సులకు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదే ఎన్నికల ప్రచారంలో అయితే చెప్పలేదు. అన్ని బస్సులకి నేను ఇస్తానని చెప్పి ఆయన చెప్పిన దాని ప్రకారం ఇచ్చారు. దానికన్నా అదనంగా ఇచ్చారు. ఎందుకు అదనంగా ఇచ్చారంటే, ఆయనకి స్త్రీల యొక్క ఆర్థిక స్వావలంబన అనే దాని మీద ఆయనకు ఒక అవగాహన ఉంది. స్త్రీలు ఆర్థికంగా ఎదగాలి, స్త్రీలు పురుషులతో సమానంగా ఎదగాలి ఆర్థికంగా, అప్పుడే ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది అని విశ్వసించేటువంటి పొలిటీషియన్ ఆయన. సార్, అట్లా నేను ఒక వీడియో చూశాను సార్. అంటే నిన్నే స్టార్ట్ చేశారు కదా ఈ పథకం అనేది. అంతకు ముందుడేనే అంటే వీడియోస్ బయటకు వచ్చేసారు. అంటే ఫ్రీ బస్సు పథకం సరిగ్గా లేదని మహిళల చేత చెప్పించడం కొన్ని ఛానల్స్ వాళ్ళు. ఏం చెప్తారు సార్ ఇలాంటి వీడియోస్కి? ఇప్పుడు ప్రతిపక్షం అనేది నిర్మాణాత్మక పాత్ర పోషించాలి. సరే, అక్కడ ప్రతిపక్షం లేదు, విపక్షం అనుకున్నాం. ఆ విపక్షానికి సంబంధించినటువంటి లీడర్ కానీ, విపక్షాలకు సంబంధించిన లీడర్స్ కానీ, క్యాడర్ కానీ ఒక పథకం అమలు చేస్తున్నప్పుడు దానిలో ఉండేటువంటి లోపాలు ఏదైనా ఉంటే కనుక తెలియజేయటంలో తప్పు లేదు. కానీ చెప్పనివి చెప్పినట్టు, అలాగే సక్సెస్ అయిన దాన్ని సక్సెస్ కానట్టు, ఉచితంగా ప్రయాణం అవకాశం కల్పిస్తుంటే ఉచితంగా ప్రయాణం లేదని చెప్పి ఫోకస్ చేయటం అనేది అది సమాజానికి మంచిది కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా మంచిది కాదు. ప్రజలందరూ తెలుసు. ప్రజలకు ఇప్పుడు అటు విపక్షం చెప్పినా, ఇటు అధికార పక్షం చెప్పినా, ఇటు నేను చెప్పినా, మీరు చెప్పినా, ఇంకొకరు చెప్పినా అసలు వాస్తవం ఏందనేది ప్రజలకు తెలుసు. అక్కడ క్లియర్గా 5 రకాల బస్సులకి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ 5 రకాల బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. ఏమేమి బస్సులు? పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్. వీటిల్లో ప్రయాణం చేయొచ్చు. సిటీస్లో అయితే కనుక ఆర్డినరీ, ఎక్స్ప్రెస్,
మెట్రో, ఎస్ సార్, ఈ 5 రకాల బస్సులకి ఇస్తున్నారు. ఎస్ సార్. అయితే ఇప్పుడు ఒక్కొక్క మహిళ ఎంతవరకు సేవ్ చేసుకోవచ్చు అంటే మనం డిస్కస్ చేయొచ్చు అంటారు? ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అయితే కనుక నెలకు 1500 రూపాయలు, మామూలుగా ఉద్యోగం చేసుకునే మహిళ అయితే 3,000 నుంచి 4,000 రూపాయల వరకు సేవ్ అవుతుంది దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేటువంటి వాళ్ళకి అని చెప్పి లెక్క చెప్తున్నారు. ఇప్పుడు స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్ పాస్ అయితే తీసుకోవాలి కదా, కానీ అది తీసుకోకుండా ఇప్పుడు వెళ్ళిపోవచ్చు. 1,500 రూపాయలు నెలకి మిగులుతుందని చెప్పి స్టూడెంట్స్ చెప్తున్నారు, మహిళలు చెప్తున్నారు, మహిళా ఉద్యోగులు చెప్తున్నారు. ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు అనేక మంది మహిళలు ఉన్నారు. వాళ్ళు నెలకు 3 నుంచి 4,000 రూపాయలు మాకు మిగులుతున్నాయి అని చెప్పి చెప్తున్నారు. సో కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే సక్సెస్ఫుల్ పథకం ఇది. దీన్ని కూడా తప్పుపడుతూ రోజా గారు లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాట్లాడుతూ అసలు ఏసీ బస్సులకి ఎందుకు ఎవరు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళే బస్సులకి ఎందుకు ఎవరు అని చెప్పి అడుగుతున్నారు. ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా ఇస్తుందా? పోనీ ఏ రాష్ట్రం ఇచ్చినా ఇవ్వకపోయినా దాన్ని పక్కన పెట్టేద్దాం. చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంది, అసలు జిల్లా యూనిట్ తీసుకుని జిల్లా పరిధిలోనే అన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్ర పరిధిలో ఇచ్చారు. ఆయన ఎందుకు ఇచ్చారు? మహిళల పట్ల ఆయనకు ఉన్నటువంటి గౌరవం, లేదంటే మహిళల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఒక విశ్వాసం, ఆర్థికంగా స్వావలంబన జరిగితే సమాజం బాగుపడుతుంది అనేటువంటి ఒక విశ్వాసంతో ఆయన జిల్లాని కాకుండా రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా మీరు ప్రయాణించవచ్చు అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేస్తే ఆ మేరకు అమలు చేస్తున్నారు. అమలు జరుగుతుంది. మహిళలు సక్సెస్ఫుల్గా ప్రయాణం చేస్తున్నారు. ప్లస్ మహిళలు ప్రయాణం చేయడానికి సౌకర్యవంతంగా ఉండేలాగా బస్సులని ఏర్పాటు చేస్తున్నారు. ఎక్స్ట్రా కూడా వేయించారు ఇంతకు ముందు కంటే అని కూడా తెలుస్తుంది. ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులు కూడా కొనుగోలు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సులు కూడా కొనుగోలు చేసి మహిళలకు ఇబ్బంది కలగకుండా ప్రయాణం చేయడానికి ఆయన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సార్ అట్లా పక్క రాష్ట్రాల్లో ఎట్లాంటి చర్యలు అంటే నేను చూడలేదు సార్, వినలేదు. అంటే కంపేర్ టు మిగతా తెలంగాణ కానీ లేదంటే కర్ణాటక కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ వాటితో పోల్చుకుంటే అక్కడ అమలు జరుగుతున్నటువంటి దాన్ని అధ్యయనం చేసిన తర్వాతనే వీళ్ళు పెట్టారు కాబట్టి అక్కడికన్నా మెరుగైనటువంటి విధంగానే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణం అనేది సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు స్త్రీశక్తి పథకం కింద ఇది చేస్తున్నారండి. ఇప్పుడు యాక్చువల్గా తల్లికి వందనం విషయంలో కూడా ఇలానే చేశారు. తల్లికి వందనం విడుదల చేశారు. విడుదల చేసేదాకా విడుదల చేయలేదని చెప్పి రకరకాలుగా కామెంట్లు చేశారు. విడుదల చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అయింది. ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇచ్చారు. అంతమందికి ఇచ్చిన తర్వాత ఆ పథకంలో మళ్ళీ 2,000 కట్ చేశారని ప్రచారం చేశారు. ఆ 2,000 దేనికి కట్ చేశారు అనేది వివరణ ఇచ్చారు ప్రభుత్వం. స్కూల్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదంటే అక్కడ మెయింటెనెన్స్ కానీ ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి దాన్ని కట్ చేసుకొని ఇచ్చామని చెప్పారు. ఆ 2,000 ఎందుకు కట్ చేశారని చెప్పి ఒక పాయింట్. అంటే బోడిగుండికి మోకాలకి ముడేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఒక సక్సెస్ అయినప్పుడు సక్సెస్ అని ఒప్పుకోవాలి. ఇప్పుడు సూపర్ 6లు సూపర్ హిట్ అయ్యాయని చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అన్ని ఆయన చెప్పినవి ఏంటి, పెన్షన్లు 1వ తారీఖు ఇస్తున్నారు 4,000 రూపాయలు, పెన్షన్ 1వ తారీఖు. ఇంతకుముందు 1వ తారీఖు ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు 1వ తారీఖు వస్తున్నాయి. 3 సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ 1 సిలిండర్ తీసుకున్నారు, ఇంకో 2వ సిలిండర్ కూడా తీసుకుంటున్నారు. మరి ఈ సిలిండర్ల పథకం 3 సిలిండర్లు ఉచితమని అంటారు, అది ఇస్తున్నారు. ఇక తల్లికి వందనం ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు, ఇచ్చారు. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం ఆల్రెడీ కల్పించారు. రైతులకి అన్నదాత సుఖీభావ కింద డబ్బులు వేశారు. ఇంకా సూపర్ 6లు అన్నీ అమలు చేసినట్టే కదా. అందుకే చంద్రబాబు గారు చెప్తున్నారు 90% నేను ఇచ్చినటువంటి హామీలని అమలు చేశాను అని చెబుతున్నారు. ప్రజలు చూస్తున్నారు, ప్రజలు ఆస్వాదిస్తున్నారు, ప్రజలు అనుభవిస్తున్నారు. ఒకవేళ నిజంగా అది ఫెయిల్ అయితే ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయాలి కదా. నిజంగా దీని పట్ల అసంతృప్తి ఉందనుకుందాం, వాళ్ళు వచ్చి ధర్నాలు చేయాలిగా. ఎక్కడన్నా ధర్నాలు చేసినట్టుందా? లేదు. ఫేక్ వీడియోస్, ఫేక్ ఫొటోస్ తప్పితే ఒరిజినల్గా ఎక్కడైనా ఉన్నాయా? లేవు కదా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక వీడియో 2 రోజుల క్రితం ఏదో ట్రోల్ అయింది. దాని మీద ఫ్యాక్ట్ చెక్ చేస్తే అది అబద్ధం అని చెప్పి తెలిసింది. సో ఎక్కడ కూడా ఉచిత బస్సు పథకానికి సంబంధించి వ్యతిరేకత అయితే ఎక్కడ కనిపించట్లేదు కదా. సానుకూలత తప్పితే వ్యతిరేకత కనిపించట్లేదు కదా. మరి అలాంటప్పుడు ఈ పథకం సక్సెస్ అయిందని చెప్పి అనుకోవాలి. మహిళలు ఆర్థికంగా బలపడుతున్నారా లేదా? నెలకు 2-3 వేల రూపాయలు మిగులుతున్నాయి అని అంటే ప్లస్ వాళ్ళు ప్రయాణం చేయొచ్చు అంటే వీళ్ళు చెప్పేది ఏంటి, మళ్ళీ తీర్థయాత్రలకు పోవడానికి లేదు అని చెప్పి అంటారు. తీర్థయాత్రలకు పోవడం ఎందుకు లేదు? ఎక్స్ప్రెస్ బస్సులో వెళ్ళొచ్చు కదా. ఎక్స్ప్రెస్ ఉంది కదా. పల్లె వెలుగు, పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ ఉన్నాయి కదా.
మరి దాని ఎక్స్ప్రెస్లో వెళ్ళొచ్చు కదా. అది లేదని చెప్పి ప్రచారం చేస్తారు. అది ఉంది ఎక్స్ప్రెస్లో, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మీకు లేదల్లా ఏంటి, సూపర్ లగ్జరీ ఏసీ బస్సులో లేదు. 90% బస్సుల్లో ఐ థింక్ 90 కాదు 75% అనుకుంటా, 75% అబోవ్ బస్సుల్లో వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది వాళ్ళు ప్రయాణం చేయడానికి. ఒక సప్తగిరి బస్సులో లేదు, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ బస్సుల్లో అక్కడ మాత్రం లేదు. అక్కడ లేదు, అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బస్సులు కాబట్టి అక్కడ ఇవ్వరు కూడా, ఇవ్వడానికి అవకాశం కూడా లేదు. సో అక్కడ ఇవ్వలేదు. మరి ఇంకా ఉచిత బస్సు పథకం సక్సెస్ అయినట్టే కదా. అసలు దాని ఉద్దేశం ఏంది, ఎందుకు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు? ఆయన చెప్పారు కదా ఎన్నికల సందర్భంగా, కేవలం గ్రామీణ ప్రాంతాల్లో పాలు పెరుగు కూరగాయలు సమీప ప్రాంతానికి వెళ్ళి అమ్ముకునేటువంటి వాళ్ళకి వెసులుబాటు ఉండేలాగా నేను ఈ బస్సు పథకాన్ని అమలు చేస్తున్నాను, ఇవ్వాలనుకుంటున్నాను ఉచితంగా అని చెప్పి ఆ రోజు అనౌన్స్ చేశారు. అదే చేశారు, దానికన్నా అదనంగా చేశారు. అదే కాదు, దానికన్నా అదనంగా చేశారు. అదనంగా ఏ మూల నుంచి ఏ మూలకైనా రాష్ట్రంలో వెళ్ళడానికి వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు కదా. కాబట్టి ఇది 100% సక్సెస్ఫుల్ పథకం అని చెప్పి చెప్పొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.